ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 24 అధ్యాయ వాయుశాపము. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహత్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామి, విష్ణువుని ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు ప్రశస్తములు. వాటిలో వైశాఖ మాసవ్రత ధర్మములు మరింత ప్రశస్తములను చెప్పిరి. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణువు ఎట్టివాడు? వాని లక్షణమేమి? వానిని చెప్పుటకు ప్రమాణమేమి? వానిని తెలుసుకొనుట ఎట్లు? వానికి చెందిన ధర్మములేవి? అతడు ఏ విధముగా సంతోషించును? నీ సేవకుడు నాకు ఈ విషయమును దైవుంచి చెంపమని శంఖము మహామునిని సవీనముగా కోరెను. శంకుడును, కిరాతుడా, వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము నామరహితము, ఆలోచనలకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములకు ఎవరునూ తెలుసుకొనజాలన్నది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు. నిశ్చయముగా సమస్తమునకు ఆయన అధిపతి. గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవి అన్నీయూ పోయినను శ్రీహరికి స్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, ఆకాశము, బంధమోక్షములు వీని ప్రవృత్తులన్నీయూ నివృత్తులు పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మమని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగ వారిలో బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశమ భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులు ఎట్లగురు కారు. జన్మాద్యస్యయ యతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించబడినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పాంచరాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచే తెలుసుకొన జాలము. కావున వేదాదులు తెలిసినవారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణును తెలుగుజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడు అగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన శక్యము కాదు. ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధి కొలది తెలుసుకొని సర్వజీవములు ఆయన ఆధీన వృత్తులే ముక్తిని పొందుతున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమంగా తెలియవలెను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుట చేత ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని తెలియవలేను. అట్టి మనుషుని కంటే జ్ఞానాదులు ఉండడం వల్ల రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారిని తెలియవలేను. అట్టి దేవతల కంటే సప్తఋషులు గొప్పవారు. సప్తఋషుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు, మిక్కిలి గొప్పవారు బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువు శివుడు, శివుని కంటే మహాదేవి అగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మగమగు విశ్వము అనేది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణము వలననే సర్వము కదులుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు ఈ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు.
లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచి ఉండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదియునూ లేదు అని శంకుడు వివరించుచుండగా, కిరాతుడు స్వామి ప్రాణములన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంకుని ప్రార్థించెను. అప్పుడు శంకుడు ఇట్లనెను, కిరాత వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పిన వారిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా, నింద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సురుడు గొప్పవాడని, ఇంద్రుడు గొప్పవాడని కొందరనిది. కొందరేమీ అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకోలేక శ్రీమన్నారాయణుని వద్దకు పోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచు, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనను అనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపమున ఉండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటికి వచ్చినా ఆ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే. బ్రహ్మ తర్వాత యువరాజుపతికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను. కానీ వినుట, చూచుట మున్నగు సర్వకార్యములు చేయుచుండెను. అప్పుడు ఆ దేహిని కుంటివాడంటిని. స్థూల దేహము గుహ్యవ యవనము నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెను. అప్పుడు ప్రాణిని ఉపభోగ శక్తి లేకపోవట చేత నపుంసకుడు అనేది. దక్ష ప్రజాపతి ఈవలికి వచ్చినను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు, గాలిని పీల్చుచూ ఉండెను. తర్వాత హస్తప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడు ఆ దేహము హస్తహీనుడనది. ఆ శరీరము ఇంద్రుడు బయటికి వచ్చినను చూచుట మున్నగు దాన్ని చేయుచునే ఉండెను. తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చును, చూపు లేకపోయేను. కానీ ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయినను కానీ వినుట మున్నగునవి శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినుకుడి శక్తి లేకపోయిను, చెవిటి వాడనిది, చూచుట మున్నగు పనులు చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు బయటికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను, వినుట మున్నగునవి చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటికి వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవటం చేత మూగవాడయ్యను, చూచుట మున్నగు వారిని చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరం నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు కానీ వినుట మున్నగునుని చేయుచుండెను. తర్వాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము కన్నులు, చెవులు, మాట మున్నగునివి పనిచేయుచున్నను నిశ్చేష్టుడై పడిపోయిను. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపడి అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయనో అతడే యువరాజుని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను, కానీ శరీరము లేవలేకపోయాను. దక్షుడకు గుహ్యమును ప్రవేశించెను, శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కనుల్లో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కనుల్లో దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. అప్పుడు
బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బతికించుట మున్నగు వాణియందు శక్తిమంతుడగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణము అగు ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశ చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు ఏ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు, ప్రాణము లేనిదేదియూ ఉండుట లేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము, దానిని మించిన బలాఢ్యమైనది ఏదియూనూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరును ఉన్నట్లుగా ఎవరూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే ఆయనను ఆయా పనులను చేయుట చేత బహుస్వరూపుడుగా చెప్పుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పర్లు అనుచున్నారు. సర్వ సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణ దైవమే సమర్థము. విష్ణువు తప్ప మిక్కిన దేవతలెవరునూ ప్రాణమును తిరస్కరింపలేదు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున ఉండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినడు, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగు వారు శ్రీహరికి వ్యతిరేకముగా చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికి ఎప్పుడూ వ్యతిరేకమును చేయడు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరంపై ఉన్న కుబుసమును విడిచి తుదకు సర్వోత్తమము వినాశన హితమగు శ్రీహరి పదమును చేరుచున్నాడు. అప్పుడు శంఖమహాముని వివరించెను. ఈ మాటలను విన్న కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంకుని ఇట్లనెను. స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరుడు అగు ప్రాణము కంటే మహిమ లోకమున ఎందుకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదులు ఎందు వివరించబడుచు ఉన్నది. కానీ ప్రాణపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తములగు శ్రీహరిని అశ్వమేధ యాగములను చేసి సేవింపదలచి గంగాతీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మించదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకొను కణ్వ మహర్షికి అది తగులుట చేత తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపించి తనకు విఘ్నము కలిగించిన ప్రాణపురుషుని చూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నమును కలిగించితివి. కావున నీకు ముల్లోకములందును ప్రఖ్యాతము ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములుగను, కానీ నీవు మాత్రం ప్రసిద్ధుడు కావని అనెను. ప్రాణపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండా ఇట్లు శపించితివి. కావున కణ్వముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తిని అందరూ నిందింతురని అనెను. కణ్వముని శాపము వలన ప్రాణపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేడు. కణ్వుడును ప్రాణ శాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యుడికు శిష్యుడయ్యను. కిరాత, నీవడిగిన వాటన్నింటినీ చెప్పి తిని, ఇంకను అడగవలసింది ఏమన్నా ఉన్నచో అడుగుమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునికి వివరించెను. వైశాఖ పురాణం 24 అధ్యాయः సంపూర్ణం.